అటువంటిది ఈ మీ ఇద్దరు చేసే నాటక డ్రామా ప్రజలను మోసం చేయడానికి దీంట్లో ఆ మురికి మేము చేతులు రాసుకోవడానికి సిద్ధంగా లేవని ఆ కేంద్ర మంత్రి గారు కూర్చున్నాడు కదా. అప్పటికైనా మీకు సిగ్గుతున్నారు, ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడి గురించి ఏదో మాట్లాడేసాడే, నువ్వు అక్కడ ఏదో వ్యాపారి కోసం నువ్వు మాట్లాడుతావు. ఇప్పటికీ కూడా మర్యాదగా చెప్తున్నాను, మర్యాదగా మాట్లాడి ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఉంటే నీకు గౌరవిస్తాం, సలహా ఇస్తాం. నేను ఒక సీనియర్గా ఈ నియోజకవర్గం మీద ఉన్న పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏమైనా కావాలంటే సలహాలు ఇస్తాం. ఏమక్కర్లేదు, మాకు అంతకంటే బాగా తెలుసు అనుకుంటే అది మీ ఇష్టం. మీరు ప్రజలకు మంచి చేయండి. ఏదో అభివృద్ధి చేసావు, రోడ్లు వేసారు, ఏంటో నువ్వు వేసిన రోడ్లు, ఏదో ఎక్కడ నువ్వు శాంక్షన్ చేసిన రోడ్డు ఓ చూపించి నాకు. ఇవాళ నువ్వు ప్రారంభించిన రోడ్లన్నీ నేను శాంక్షన్ చేసి టెండర్లు పిలిపించి పూర్తి చేసిన రోడ్లు నువ్వు ఇవాళ ప్రారంభోత్సవం చేస్తావు. నువ్వే గోతులు పూడుతావు పేరు చెప్పి ఇవాళ పేపర్లో చూడండి, ఇవాళ మీరు గోతులు పూడుతున్నారని చెప్పి 865 కోట్ల బిల్లులు రాజీ చేశారు. ఆ గోతులు మీరు ఎక్కడ పూడ్చారు చెప్పండి. మీరు గోతులు పూడ్చారు కదా, ఇక్కడి నుంచి తణుకు రోడ్డు, ఏలూరు తణుకు రోడ్డు వెళ్ళరండి. మీరు పూడ్చిన గోతులు పూడ్చున్నాయా లేకపోతే గోతులుగా ఉన్నాయా? ఏదో ఎన్ఆర్ఐ తీసుకునే నిధులు ఏదో వస్తే ఏదో 2-3 కోట్లు అక్కడక్కడ ఏదో బాడపాడు రోడ్డు వేసేసాను అన్నారు. నేను మొన్న వెళ్ళాను, ఏదో కార్యక్రమం అక్కడ ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అక్కడి నుంచి 300-400 మీటర్లు వేశారు, మిగతాది గాలి వదిలేసి